అందరికీ నమస్కారం. ఇవాల్టి మన రెసిపీ గ్రీన్ చిల్లీ గుత్తొంకాయ కర్రీ అనమాట. ఇది టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. నార్మల్గా నేను గ్రీన్ చిల్లీ మష్రూమ్స్ అని, గ్రీన్ చిల్లీ మసాలా రొయ్యలని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అదే స్టైల్లో ఈరోజు గుత్తొంకాయ కర్రీని కూడా ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. దీనికోసం నేను ఇలా ఒక పావు కిలో గుత్తొంకాయలను తీసుకున్నాను. వీటిని బాగా కడిగి ఆయిల్లో ఇలా కట్ చేసి ఘాట్లు లాగా పెట్టేసి అందులో వేసాను అనమాట. కొంచెం సాల్ట్ వేసి ఇలా మగ్గనిచ్చాను. ఇది మగ్గుతూ ఉన్నప్పుడే గ్రీన్ చిల్లీ మసాలాని ఇలా రెడీ చేస్తున్నాను. 3 పండు మిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి, మనం తీసుకున్న వంకాయల క్వాంటిటీని బట్టి అల్లం, వెల్లుల్లి, ఇలా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే గ్రేవీ కోసం మరియు టేస్ట్ కోసం జీడిపప్పులు కూడా తీసుకున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీరని పెడుతున్నాను అనమాట. ఇలా మిక్సీకి వేసుకుంటే మనకి ఇలాంటి చక్కని గ్రేవీ పేస్ట్ రెడీ అయిపోయింది. ఆల్రెడీ మగ్గిపోయినటువంటి వంకాయలలో దీన్ని యాడ్ చేశాను. ఈ పేస్ట్ స్మెల్ మంచిగా ఉందండి. చక్కగా ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా ఉడకనిస్తామన్నమాట. చక్కగా ఈ వంకాయ ముక్కలకి ఇది పట్టేసింది. తర్వాత గరం మసాలాని యాడ్ చేశాను. కొంచెం చూసుకొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ గుత్తొంకాయలకి ఈ గ్రీన్ చిల్లీ మసాలా అనేది పర్ఫెక్ట్గా పట్టింది. మంచి టేస్ట్, మంచి స్మెల్తో కమ్మని గ్రీన్ చిల్లీ మసాలా గుత్తొంకాయ కూర రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నాకైతే నోరూరిపోతుందన్నమాట. అంత పర్ఫెక్ట్గా కుదిరింది ఇది.